ఎవ్రీ ఇయర్ కూడా అప్రాక్సిమేట్గా 15 lakhs వరకు అప్లై చేస్తారు. ఎస్. అందులో 50% ఎగ్జామే రాయారు. సో ఇదంతా కూడా దీని నుంచి Yes. అప్లై చేసేటప్పుడు అయితే చేశారు. అప్లై చేస్తున్నారు. Yes. సో 15 lakhs వరకు అప్లై చేస్తారు, ఒక 50% రాస్తారు. అందులో అవును. ఇంకా ఫెయిల్ అవడం అనేది సరే డిఫరెంట్ అవును. థింగ్. బట్ 50% అప్లై కూడా Yes. అప్లై చేసి అటెంప్ట్ కూడా చేయరు. కాన్ఫిడెన్స్ లేకపోయినా కారణం ఆ. సార్. కాన్ఫిడెన్స్ అంటే ఇప్పుడు మన అవన్నీ కూడా సబ్ కాన్ఫిడెన్స్ కాన్షియస్ రిలేటెడ్. ఇప్పుడు మన కాన్ఫిడెన్స్ అంటే మనం ఎక్కడ డిఫైన్ చేస్తాము? కాన్షియస్ గా మీకు ఎగ్జామ్ ది నోటిఫికేషన్ పడింది, మీరు అప్లై చేశారు, కాన్షియస్ గా చేశారు. అవును. కానీ మీరు ఎగ్జామ్కి వెళ్ళాలా వద్దా అనేది, లేదా అప్లై చేయాలా వద్దనేది అది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ మీలో కాన్ఫిడెన్స్ ఉంటేనే మీరు చేస్తారు. ఇప్పుడు ఈ కాన్ఫిడెన్స్ అనేది మీరు ఆ కాంపిటీషన్ ఎగ్జామ్ నేను క్లియర్ చేయగలనా లేదా అనే దానికి మీ మైండ్లో ఉన్న ఒక స్టేట్ ఆఫ్ ఒక థాట్ మిమ్మల్ని అప్లై చేయడానికో లేకపోతే చేయకూడడానికో కారణం అవుతుంది. ఓకే ఓకే సార్, ఇంకొకటి జనరల్గా అంటే ఇప్పటివరకు మనం బేసిక్స్ అన్నీ చూసినాము దీని గురించి. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టూడెంట్ కావచ్చు, లేదంటే ఓవరాల్గా ఎనీ స్టూడెంట్, వాళ్ళు జనరల్గా ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటంటే, వాళ్ళకు ప్రిపేర్ అయ్యేటప్పుడు చాలా మోటివేటెడ్గా స్టార్టింగ్లో బాగానే ఉంటుంది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు డిమోటివేట్ అవుతుంటారు, ఎస్ లేదంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, ఎస్ కొంచెం యాంగ్జైటీ ఉంటుంది, అవును. లేదంటే ఫెయిల్ అవుతామేమన్నా ఫియర్ ఉంటుంది. అవును. అంటే ఎక్కువసేపు చదవలేకపోవడం, లేదంటే ఈ మెమరైజింగ్ పవర్, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉంటాయి. అవును. ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మాట్లాడదాం. ఫస్ట్, ఒక స్టూడెంట్ ఆర్ ఒక ఎనీ పర్సన్ వాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్స్ కానీ ఆర్ మన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క పవర్ని పెంచగలమా? అదే ఉంటుంది 100% డెఫినెట్గా. దానికి కొన్ని టెక్నిక్స్ చెప్పండి సార్. ఓకే. ఇప్పుడు బేసికల్గా మనకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ తీసుకుంటే మనకున్న 100% బ్రెయిన్ కెపాసిటీ కేవలం 3% అంటారు. అవును. హైయెస్ట్ ఐక్యూ అతనిది. అవును. కానీ మనం కొంతమంది చూస్తే, ఇప్పుడు మీరు సోషల్ మీడియాలో మీరు చూస్తే తెలియకుండానే కొన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లలో ఐక్యూ టెస్ట్లు పెట్టి కొన్ని క్యాంపెయిన్స్ ఉంటాయి. పెట్టినప్పుడు హైయెస్ట్ స్కోర్ వస్తుంది. అవును. సో వీళ్ళు ఏమనుకుంటారంటే, లేదు లేదు, ఈ ఐక్యూ పెరగడం నా దగ్గర నాకు బాగా మంచి ఐక్యూ ఉండడానికి నాకు అది బై బర్త్ గిఫ్ట్ బై బర్త్ వస్తుంది అనుకుంటారు. కానీ ఎనీ స్కిల్, మన మైండ్ని మనం షార్ప్ చేయడానికి ఎనీ స్కిల్ని మనం ఓన్గా మనం దాన్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు.